Hi students, today we are going to learn about classification of elements. We have so many elements, we have to classify them. First we will learn what is the need of classification. When you go to a departmental store, you can see particular goods at one side, like that soaps on one side, shampoos on another side, pulses on one side, like that. If they will divide like that, it will be easy to select. So in the same way, we have so many elements, but it will be difficult to remember all the properties of all the elements. So if we classify according to their properties, it will be easy to remember. అంటే చాలా ఎలిమెంట్స్ అనేవి మనకు ఉన్నాయి, చాలా ఎలిమెంట్స్ అనేవి మనకి ఉన్నాయి. అవి అన్ని వాటి ప్రాపర్టీస్, ధర్మాలు అన్ని గుర్తుంచుకోవడం కష్టం. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఏవైతే కామన్ ప్రాపర్టీస్ ఉన్నాయో వాటిని ఒక పర్టికులర్ టేబుల్ రూపంలో అరేంజ్ చేసుకున్నట్లయితే మనకి ఒక ఎలిమెంట్ గురించి తెలిస్తే మిగిలిన ఎలిమెంట్స్ గురించి కూడా తెలుసుకునే అవకాశం వస్తుంది. సో దీనిని ఆధారంగా చేసుకొని ఎలిమెంట్స్ ని క్లాసిఫై చేయడం జరిగింది అనమాట. సో ఈ క్లాసిఫికేషన్స్ లో మనకి చాలా మంది ట్రై చేశారు. ఫస్ట్ ఎవరంటే డాబర్నీర్, ఫస్ట్ సైంటిస్ట్ గురించి మనం తెలుసుకుంటున్నాం. డాబర్నీర్ ఏం చెప్పారంటే, దీన్ని యాక్చువల్గా ఈయన చెప్పిన లాని డాబర్నీర్ లా ఆఫ్ ట్రయాడ్స్ అంటారు. లా ఆఫ్ ట్రయాడ్స్, త్రికము, తెలుగులో అయితే త్రికము. ఈయన చెప్పడానికి ఒక 3 మూలకాలని, 3 ఎలిమెంట్స్ ని తీసుకున్నారు. ఏవైతే 3 ఎలిమెంట్స్ ఒకే రకమైన ప్రాపర్టీస్ తో ఉన్నాయో వాటి అటామిక్ వెయిట్స్ ని ఈయన కంపేర్ చేశారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ లిథియం, సోడియం అండ్ పొటాషియం. ఈ మూడింటిని తీసుకున్నారు. వీటి అటామిక్ వెయిట్స్ చూద్దాం. లిథియం అటామిక్ వెయిట్ 7, సోడియం అటామిక్ వెయిట్ 23, పొటాషియం అటామిక్ వెయిట్ 39. ఈయన చెప్పింది ఏంటంటే, ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ థర్డ్ అటామిక్ వెయిట్స్ ఆఫ్ 3 ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ద అటామిక్ వెయిట్ ఆఫ్ ద middle element. So see the example. Suppose here lithium atomic weight is 7. Lithium atomic weight is 7. Lithium atomic weight is 7 plus potassium atomic weight is 39. Take the average of these 2 atomic weights. What's the answer? 46 by 2. That equals to 23. So that is the atomic weight of the sodium. If we divide the elements like this into 3, that means 3 elements into a group, they will get these type of relation. ఇటువంటి సంబంధం అనేది ఈ మూలకాల మధ్య ఉంది. మొదటి మూలకం మరియు చివరి మూలకం యొక్క పరమాణు భారాల యావరేజ్, సరాసరి ఏదైతే మిడిల్లో ఉన్న మూలకం ఉందో దాని అటామిక్ వెయిట్ కి ఈక్వల్ అవుతుంది అని చెప్పారు. ఓకే, ఇలాగ మనకి చాలా ఎగ్జాంపుల్స్ అనేవి కూడా ఇచ్చారు. లైక్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే కాల్షియం, స్ట్రాన్షియం అండ్ బేరియం. దీనికి కూడా ఇదే ఎగ్జాంపుల్, ఇట్లాగే మనకి రిలేషన్ అనేది అయ్యింది. కానీ దీనిలో కొన్ని డ్రాబ్యాక్స్ అనేవి ఉన్నాయి. ఎందువల్లంటే అన్ని ఎలిమెంట్స్ ని ఇలాగా గ్రూప్, ట్రయడ్, త్రికం, 3 మూలకాలుగా డివైడ్ చేయడం అనేది కుదరలేదు. అలాగే కాకుండా తక్కువ వెయిట్ ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ గ్రూపుల్లోకి తేవడం జరగలేదన్నమాట. సో అందువల్ల మనకి ఈ లా అనేది యాక్సెప్ట్ చేయలేదన్నమాట.
నెక్స్ట్ వన్ ఏంటంటే న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్. ఇక్కడ ఆక్ట్ అంటే 8, 8th ఎలిమెంట్ అని అర్థం. ఇక్కడ న్యూలాండ్స్ ఏం చెప్పారంటే ఎప్పుడైతే ఎలిమెంట్స్ ని వాటి అటామిక్ వెయిట్స్ ఆధారంగా అసెండింగ్ ఆర్డర్ లో పెట్టినట్టయితే 8th ఎలిమెంట్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ ప్రాపర్టీస్ కి దగ్గరగా ఉంటుంది అని చెప్పారు. చూడండి, ఈ ఎగ్జాంపుల్ అనేది మనం తీసుకుందాం. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, సోడియం. ఇక్కడ మనం ప్రాపర్టీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ హైడ్రోజన్ ఏదైతే ఉందో దీనికి 8th ఎలిమెంట్ ఏమవుతుంది, దీనికి 8th ఎలిమెంట్ ఏమవుతుంది కౌంట్ చేసుకొని వెళ్దాం. 1 2 1 2 3 4 5 6 7 8. సో 8th ఎలిమెంట్ అనేది ఇక్కడ ఫ్లోరిన్ అవుతుంది. సో ఈ హైడ్రోజన్ అండ్ ఫ్లోరిన్ ఇది ఒక గ్రూప్ లోకి వచ్చేలాగా ఈయన క్లాసిఫై చేశారు. అయితే ఇది కూడా అన్ని ఎలిమెంట్స్ కి ఇలాగ అరేంజ్ చేయడం అనేది జరగలేదు. ఓన్లీ 56 ఎలిమెంట్స్ వరకు మాత్రమే ఇలాగ అరేంజ్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ కి ఇలా అరేంజ్ చేయలేకపోయారు. సో ఈ లాను కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, దీన్నే తెలుగులో న్యూలాండ్స్ అష్టక నియమం అని అంటారు. నెక్స్ట్ వన్ మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్. ఓకే, మెండలీవ్ సైంటిస్ట్ ఏం చెప్పారంటే the physical and chemical properties of the elements are periodic functions of their atomic weights. అంటే ఒక ఎలిమెంట్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ కానీ కెమికల్ ప్రాపర్టీస్ కానీ వాటి పరమాణు భారాలను బట్టి అంచనా వేయొచ్చు, అంటే ఆవర్తన ప్రమేయాలు అని చెప్పారనమాట. యాక్చువల్గా ఇక్కడ పరమాణు భారాలు అటామిక్ వెయిట్స్ ఆధారంగా ఈయన మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. అయితే ఈ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్లో ఏవైతే మనకి వర్టికల్ కాలమ్స్ ఉన్నాయో వాటిని గ్రూప్స్ అని, ఏవైతే హారిజాంటల్ కాలమ్స్ ఉన్నాయో వాటిని పీరియడ్స్ అని అన్నారు. ఓకే, ఏవైతే వర్టికల్ గా ఉన్నాయో వాటిని గ్రూప్స్, తెలుగులో కూడా గ్రూప్స్ అనే అంటారు. ఏవైతే హారిజాంటల్ గా ఉన్నాయో వాటిని పీరియడ్స్ అని చెప్పారు. ఈ విధంగా గ్రూప్స్ పీరియడ్స్ తో మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ అనేది జరిగింది. ఓకే, అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా మెండలీవ్ పీరియాడిక్ టేబుల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏవైతే ఫ్యూచర్ లో కనుగొనబోయే ఎలిమెంట్స్ కూడా ఈయన ప్లేస్ అనేది ఈయన పీరియాడిక్ టేబుల్లో ఇచ్చారు. అంటే ఒక గ్యాప్ అనేది ఇచ్చి ఆ గ్యాప్ లో ఎటువంటి ప్రాపర్టీస్ ఉన్న ఎలిమెంట్ అనేది అక్కడ వస్తుంది అని ఆయన ముందుగానే ఊహించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎకా అల్యూమినియం అనే ఒక అన్నోన్ ఎలిమెంట్ ని ఆయన ప్రపోజ్ చేశారు. అది ఎలా ఉంటుంది అంటే అతని అరచేతిలో మెల్ట్ అయిపోయేంత తక్కువ టెంపరేచర్, తక్కువ బాయిలింగ్ పాయింట్, తక్కువ మెల్టింగ్ పాయింట్ తో ఉంటుంది. అంటే అరచేతిలో కూడా అది మెల్ట్ అయిపోతుంది, కరిగిపోతుంది అని చెప్పారు. అయితే ఏదైతే ఆ ప్లేస్ లో వచ్చిందో గ్యాలియం అనేది సేమ్ అదే ప్రాపర్టీస్ ని కలిగి ఉండేదన్నమాట. ఓకే, సో ఈ విధంగా మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్ అనేది చాలా పాపులర్ అయితే అయ్యింది. కానీ ఇక్కడ కూడా కొన్ని డ్రాబ్యాక్స్, కొన్ని లిమిటేషన్స్ అనేవి వచ్చినాయి. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఏదైతే మెండలీవ్ ఏమని చెప్పారు, పరమాణు భారాలు అటామిక్ వెయిట్స్ ని ఆధారంగా తీసుకున్నారు. కానీ ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో అటామిక్ నెంబర్ ని ఆధారంగా చేసుకున్నారు. అటామిక్ నెంబర్, పరమాణు సంఖ్యను బట్టి ఇవ్వడం జరిగింది. అటామిక్ నెంబర్, పరమాణు సంఖ్య అనేది మనం ముందు లెసన్స్ లో నేర్చుకున్నాం. దేని ప్రకారం, ఎలక్ట్రాన్ విన్యాసం బట్టి ఉంటుంది. ఆ ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా తెలుసుకొని మనకి ఈ పీరియాడిక్ టేబుల్ అనేది ప్రపోజ్ చేయడం
జరిగింది. సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఈ లా ఏం చెప్తుంది అంటే the properties of elements are the periodic functions of atomic numbers. The properties of elements are periodic functions of atomic numbers. పరమాణు సంఖ్య యొక్క ఆవర్తన ప్రమేయం అని ఇలా అనేది చెప్తుంది. అయితే మెండలీవ్ ఏదైతే చెప్పారో అదే విధంగా ఇక్కడ కూడా ఎలిమెంట్స్ ని గ్రూప్స్ గా పీరియడ్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఓకే, మొత్తం ఈ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్లో మనకి టోటల్ గా ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి అంటే పీరియడ్స్ ఏవైతే వెర్టికల్ ఉన్నాయో వాటిని గ్రూప్స్ అని, ఏవైతే హారిజాంటల్ గా ఉన్నాయో వాటిని పీరియడ్స్ అని మనకి ఏదైతే మెండలీవ్ చెప్పారో అదే విధంగా ఇందులో కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మనకి టోటల్ గా మొత్తము 1 to 7 పీరియడ్స్ అనేవి ఉన్నాయి. ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ చూసినట్లయితే మీకు పీరియడ్స్ అనేవి కనిపిస్తాయి. టోటల్ గా ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి? 7 పీరియడ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఏదైతే హారిజాంటల్ బాక్స్ ఉందో దాన్ని పీరియడ్స్ అని అంటారు. అయితే ఏవైతే వర్టికల్ కాలమ్స్ ఉన్నాయో వాటిని గ్రూప్స్ అని అంటారు. ఓకే, టోటల్ గా మనకి 18 గ్రూప్స్ అనేవి పీరియాడిక్ టేబుల్లో ఉన్నాయి. 7 పీరియడ్స్ అండ్ 18 గ్రూప్స్. ఒక గ్రూప్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఒక ఫ్యామిలీ అని అంటారు. ఎలిమెంట్ ఫ్యామిలీ అని అంటారు అన్నమాట. ఓకే.